బీసీలకు 42% రిజర్వేషన్. నేడు కులగణన పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అసెంబ్లీలో కులగణన సర్వే రిపోర్టు ప్రవేశపెట్టిన సీఎం. సభ్యుల ఆమోదం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్లో అమలు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అమలు చేస్తాయా? చట్టబద్ధత రాకున్నా రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తాం. బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన సర్వేకు చట్టబద్ధత ఉన్నదా? దానిపైన బహిరంగ చర్చ పెడదామా? కుటుంబ రాజకీయాల కోసమే ఆ సర్వే. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు బీసీలకు న్యాయం చేస్తుందా? కులగణన సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత లేదు. సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ పాల్గొనలేదు. భూముల వివరాలు అడిగినందుకే 160 కోట్ల ఖర్చు, 1,00,000 మంది సిబ్బందితో సర్వే చేపట్టాం. 100% రిపోర్టుకు కట్టుబడి ఉన్నాం. సీఎం రేవంత్. ఇక ఆ సర్వే ఆధారంగానే రిజర్వేషన్లు, బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. బలహీన వర్గాల సంక్షేమానికి వినియోగిస్తాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మండలిలో కులగణన సర్వే రిపోర్టు, సభ్యుల ఆమోదం. ఇది చూడరు. స్థానిక సంస్థల ఎన్నికల లోపల 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు మేము సిద్ధము. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చేటందుకు సిద్ధంగా ఉన్నాయా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసరడం జరిగింది. దీనికి సంబంధించి నేను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గర మాట తీసుకొని మాట ఇస్తున్నా. బీసీలకు రాజకీయంగా మా పార్టీ స్థానిక సంస్థల లోపల రిజర్వేషన్లు కల్పిస్తుంది 42%. అట్లనే ఈ రిజర్వేషన్లు ఇవ్వాలని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. అది సాధ్యం అయినా కాకపోయినా మేము మాత్రం పార్టీ పరంగా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక 2024 కుల సర్వే ప్రవేశపెడుతున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే, దానికి ఏమైనా చట్టబద్ధత ఉన్నదా? లింకా బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కిన దాని గురించి చర్చ అనవసరం. కుటుంబ సభ్యుల వివరాలు అడిగినందుకే, వాళ్ళు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు అడిగినందుకే ఈ సర్వే లోపల పాల్గొనలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఉన్నటువంటి ముచ్చట. ఇక బీసీ కుటుంబాల్లో పిల్లలే పుట్టలేదా? ఇది ఉభయ సభలో నిరవధిక వాయిదా. వెబ్సైట్ నుంచి సమగ్ర కుటుంబ సర్వే వివరాలు డిలీట్. ఎక్స్ వేదికగా ఫోటోలు పోస్ట్ చేసిన కేటీఆర్. ఇదంతా ఒకటి. బీసీ కుటుంబాల్లో పిల్లలు, దీనికి సంబంధించి ఇక్కడ ఈ కుల సర్వే మీద నిన్న అసెంబ్లీ లోపల మాట్లాడుతూ ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చిరు ఈ నివేదిక మీద చర్చించేటందుకు. దాంట్లో మాట్లాడుతూ బీజేపీ నుంచి బీసీల సంఖ్య ఎట్లా తగ్గింది, కొత్తగా హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అన్నారు. సుప్రీంకోర్టులో ఎవరైనా పిటిషన్ వేస్తే ఈ నివేదిక కొట్టేస్తారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడడం జరిగింది. బీసీల జనాభా ఎందుకు తగ్గింది అనే దానిపైన మాట్లాడడం జరిగింది. గతంలో ఉన్నటువంటి అంటే ఓసీ జనాభా పెరిగినప్పుడు బీసీ జనాభా కూడా పెరగాలని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడకొచ్చిండు. ఈ విమర్శల కన్నా సూచనలు ఇస్తే మంచిది. రీసర్వే చేయాలంటే అది ఎప్పటికీ అయిపోదు. 2014 సర్వేతో దీన్ని పోల్చొద్దు. చర్చ పెట్టి చేతులు దులుపుకోవద్దు. కులగణన సర్వే పైన అనేక అభ్యంతరాలు ఉన్నాయని చెప్పేసి కూనంనేని సాంబశివరావు మాట్లాడడం జరిగింది. ఈ కులగణన సర్వే నివేదికను అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదు? ప్రకటనల వల్ల ఎట్లాంటి ప్రయోజనం ఉండదు. నాంపల్లిలో చాలామందికి డబుల్ ఓటర్ కార్డులు ఉన్నాయి. ఏ టెక్నాలజీతో సర్వే చేపట్టాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ సూచించడం జరిగింది. ఇకపోతే అన్నా క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు? నిరీక్షణతో విసిగిపోతున్నాం. కార్యకర్తలు క్యాడర్కు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాం. హైకమాండ్ ఆలోచన ఏందో తెలియట్లేదు. అసెంబ్లీ లాబీ లోపల ఆశావాదుల ఆవేదన. ఇక మంత్రివర్గ విస్తరణ ఇక రేపు మాపు దసరా, దీపావళి, సంక్రాంతి అని చెప్పి జరుపుకుంటూ వస్తున్నాం. అందరూ అడుగుతున్నారు మంత్రి పదవి వస్తుందని చెప్పేసి. నిన్న అసెంబ్లీ లాబీ లోపల ఎమ్మెల్యేలు ఆశావాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుకున్నారట. అదొక ముచ్చట. ఇక సచివాలయానికి బాంబు బెదిరింపు. సీఎం పిఆర్ఓకి కాల్. ఎస్పీఎఫ్ పోలీసుల అదుపులో నిందితుడు అంటూ ఒక వార్త. ఇక వివరణ ఇవ్వండి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు. లిఖితపూర్వక వివరణ కోరిన శాసనసభ కార్యదర్శి. బీఆర్ఎస్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యం లోపల ఎవరైతే పార్టీ మారిలో వాళ్ళ వివరణ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. గడువు కోరుతామన్న కడెం శ్రీహరి, అదే పాటలో మిగతా ఎమ్మెల్యేలు. వలస ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ న్యాయ సహకారం. తెలంగాణ లోపల పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వాళ్లకు సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. దానిపైన
ఎందుకు మారిళ్ళు ఏంది అనేది వివరణీయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏమో వాళ్ళ సభ్యత్వమే రద్దు చేయాలి, అక్కడ ఉప ఎన్నికలు అనివార్యం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది. ఈ నేపథ్యం లోపల ఇటు కౌశిక్ రెడ్డి అదేవిధంగా కేటీఆర్లు ఇచ్చినటువంటి ఆ పిటిషన్ పైన న్యాయస్థానం విచారించి వీళ్ళకు నోటీసులు కూడా పంపడం జరిగింది. తొందర లోపలనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు సూచన చేసింది. ఉపాధి హామీ నుంచి 1.5 కోటి మంది తొలగింపు 2022 నుంచి 2024 మధ్య కాలం లోపల నకిలీ తప్పు జాబ్ కార్డులు ఉన్న వాళ్ళంతా గ్రామాలను శాశ్వతంగా విడిచిపెట్టిన వారి వివరాలు సైతం పట్టణ ప్రాంతాలుగా మారిన గ్రామాల్లోనూ పార్లమెంటులో వివరాలు వెల్లడించిన కేంద్రం 2022-24 మధ్య దేశంలో ఉపాధి హామీ నుంచి 1.55 కోట్ల మందిని తొలగించినట్టుగా కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చిండు. ఇది ఉపాధి హామీ నుంచి చాలా మందిని తీసేసారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ తీసుకొస్తే దాంట్లో కార్డులు తొలగించేసారు. 1500 న్యూడ్ వీడియోలు, అందులో బీఆర్ఎస్ నేతలవి ఉన్నట్టు అనుమానం. నిందితుడికి అండగా మాజీ మంత్రి పిఏ, గత ప్రభుత్వంలోని 2 పెద్దలు. డ్రగ్స్ పంపిణీ వ్యవహారంలోనూ అతడి హస్తం ఉన్నది. లావణ్య ఫిర్యాదుతో అన్ని కోణాల్లో విచారిస్తున్న పోలీసులు. మస్తాన్ సాయి వద్ద గుర్తించిన 1500 న్యూడ్ వీడియో కాల్స్ అట. వీడు ఏంది ఇది? కొంతమందిని బెదిరించి, కొంతమందికి ఆశ చూపెట్టి, కొంతమందికి డ్రగ్స్ బానిసకు చేసి డ్రగ్స్ అలవాటు చేసి ఆ రకంగా అమ్మాయిలను లోపరుచుకున్నాడు. వీన్ని దీంట్లో బీఆర్ఎస్ నేతల హస్తం ఉన్నట్టుగా, అట్లనే ఓ మాజీ మంత్రి పిఏ కూడా వీనికి సపోర్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. వీని మక్కలు ఎరగొట్టాలి. నేడు అసెంబ్లీకి పోలింగ్, ఢిల్లీ అసెంబ్లీకి పోలింగ్. ఓటేనున్న 1.5 కోట్ల మంది. ఒకే విడతలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు. యూపీ, తమిళనాడులో 2 స్థానాలకు బైపోల్. పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్. 8న ఫలితాలు. ఈ అమెరికా టు ఇండియా, స్వదేశానికి 205 మంది భారతీయులు. టెక్సాస్ నుంచి బయలుదేరిన C-17 యుఎస్ ఆర్మీ విమానం అమృత్సర్లో ల్యాండ్ అయ్యే ఛాన్స్. ట్రంప్ ఆదేశాలతో అక్రమ వలసదారులు వెనక్కి. ఇల్లీగల్ ఇమిగ్రేషన్కు వ్యతిరేకమన్న విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. బీసీలు ఎట్లా తగ్గిర్రంటూ కేటీఆర్ మాట్లాడిండు. సమగ్ర కుటుంబ సర్వే లోపల 51% ఉన్నారు, ఇప్పుడు 46% ఎట్లయ్యారు. బీసీ డిక్లరేషన్ అమలు చేయండి అంటూ కేటీఆర్. బీఆర్ఎస్ విప్లవ నియామక మండలిలో సత్యవతి రాథోడ్, శాసనసభలో వివేకానంద. బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు 51% ఉన్నారని కేటీఆర్ తెలిపారు. ముస్లింలను కలిపితే 61% అని వివరించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో బీసీలు 46%కి ఎట్లా తగ్గిరని ప్రశ్నించారు. శాసనసభలో మంగళవారం కులగణనపైన చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన తాము ఒక్క రోజులోనే సర్వే చేపట్టి రికార్డు సృష్టించినామని తెలిపారు. ఓవరాల్గా 56% బీసీలు ఉంటే బీసీ సప్లాన్ తెస్తారని తామనుకున్నామని, కానీ అట్లాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఇది కేటీఆర్ మాట్లాడుతూ. ఇక 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ. ఏకసభ్య కమిషన్ సిఫారసు. క్రిమిలేయర్ ప్రతిపాదనను తిరస్కరించిన కేబినెట్. శాసనసభలో నివేదికను ప్రవేశపెట్టిన సీఎం. మండలిలో బట్టి. ఉభయ సభల ఆమోదం. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఇచ్చిన మాటకు అనుగుణంగా కార్యాచరణ. ఏటా ఫిబ్రవరి 4న తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం. త్వరలోనే వర్గీకరణను చట్టరూపంలోకి తీసుకొస్తామంటూ సీఎం మాట్లాడడం జరిగింది. ఇది దీంట్లో ఉపకులాలకు సంబంధించి గ్రూప్ 1 లోపల 15 ఉపకులాలు ఉన్నాయి, 1% రిజర్వేషన్. గ్రూప్ 2 లోపల 18 ఉపకులాలు ఉన్నాయి, 9% రిజర్వేషన్. గ్రూప్ 3లో 26 ఉపకులాలు ఉన్నాయి, 5% రిజర్వేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ త్వరలో ఎస్సీ వర్గీకరణ పైన చట్టం తీసుకొచ్చి అందుకోసం స్పెషల్ సెషన్ను మళ్ళీ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఆమోదం వెంటనే విద్యా ఉద్యోగ నియామకాల లోపల ఈ రిజర్వేషన్లను అమలు చేస్తాం. బీఆర్ఎస్ వాకౌట్. సభలోనే కవిత. మండలిలో ఆసక్తికర సన్నివేశం. ఇది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తీర్మానానికి ఉభయ సభలు ఆమోదం తెలిపినాయి. ముందుగా ఈ తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడితే మండలి లోపల డిప్యూటీ సీఎం బట్టి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రెండింటికి సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సమగ్ర ఇంటింటి విద్య, ఆర్థిక, రాజకీయ, ఉపాధి సర్వే నిర్వహించినట్టుగా తెలపడానికి చాలా గర్వంగా ఉన్నదంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చిండు. దీన్ని అతి తొందర లోపలే చట్ట రూపం లోపలికి తీసుకొచ్చి విద్యా ఉద్యోగ
రంగాల లోపల మేము ఈ రిజర్వేషన్ అమలు చేస్తామని కూడా చెప్పుకోవడం జరిగింది. ఇది ఇక పాత పన్ను విధానాన్ని రద్దు చేయము, ప్రజలు కోరుకున్నంత కాలం అట్లాగే ఉంచుతాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టత. ఫైలింగ్ ప్రక్రియ సరళంగా ఉండేందుకే కొత్త విధానం. జిఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ పైన సమీక్ష దాదాపుగా పూర్తి. ఇక గుడిసెల్లో ఫోటోలు దిగే వారికి పేదల బాధలు నిలవవు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. దేశంలో అసలైన అభివృద్ధి చేసి చూపించాం. వికసిత భారత్ లక్ష్యం కోసం నిరంతరం పనిచేస్తాం. గరీబీ హఠావో కేవలం నినాదాలకే పరిమితం. అర్బన్ నక్సల్స్ లాగా కొందరు నేతల భాష. లోక్సభలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ముచ్చట.